హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ వర్షం పడుతుంటే చల్లగా ఏదన్నా స్వీట్ కార్న్‌తో ఒక వెరైటీ రెసిపీ చేసుకుందామండి. అది 2 నిమిషాల్లో తయారవుతుంది. ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్‌ని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూను తాలింపు దినుసులు వేసుకొని అది వేగుతుండగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు వేయించాలండి. కొంచెంసేపు వేయించాక అది అటు ఇటు తిప్పుతూ ఒక 2 నిమిషాలు వేయించాక ఫ్రెష్ కరివేపాకు ఒక రెమ్మ వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు చాలా బాగుంటుంది. అది ఏడు పారేయకుండా తింటే చాలా కళ్ళకు మంచిది పనిచేస్తుంది. కాబట్టి మనం ప్రతి కూరలో కరివేపాకు వేసుకోవాలి. దాంట్లో ఇట్లా వేగిన దాంట్లో అవి వేసుకున్నట్లయితే అవి ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోతాయండి. అవి చూసుకొని వేయించాక చూసారు కదా వేగిపోయింది. అప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పి చివరిలో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ వేసుకోవాలండి. కొత్తిమీర కూడా చాలా మంచిది మనకి. ఇప్పుడు ఎంతో తయారైపోయింది స్వీట్ కార్న్.